హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా అన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ ఉన్నా. ఇదేని మ్యాటర్ చెప్పకుండా ఏదో సోది చెప్తుంది అనుకుంటున్నా. అదేం లేదు, మేమైతే ఈరోజు నువ్వుల లడ్డూలు చేస్తున్నాం ఇంట్లో. దానికోసం 1 కప్ అయితే బెల్లం తురుముకుంటున్నాం. ఈ నువ్వుల కప్పు తీసుకుంటే 1 కప్ అయితే బెల్లం తీసుకుంటున్నాం. లడ్డుకు కావాల్సింది ముందుగా నువ్వులు. మేమైతే 2 కప్స్ నువ్వులు తీసుకున్నాం. 1 కప్ అయితే బెల్లం తీసుకున్నాం. ఇది తురుముకున్నాం ఆల్రెడీ. దానికి గీ కూడా కావాలి, అందుకోసమని ఈ గీ. మేమైతే స్టవ్ పైన బాండి పెట్టుకొని నువ్వులు అయితే కొంచెం అటు ఇటుగా వేయించుకోవాలి. కొంచెం గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన అయితే బాండి పెట్టినాం. బాండీలో అయితే గీ వేస్తున్నాం. దేనికోసం అంటే మనకు నువ్వుల లడ్డూకి ముందుగా కావాల్సింది పాకం, కాబట్టి ఆల్రెడీ నువ్వులు వేయించుకున్నాం కాబట్టి పాకం పట్టించడానికి అయితే బెల్లం వేస్తున్నాము. ఆల్రెడీ చిన్నగా అవుతుంది. వాటర్ వేయకుండా అయితే పాకం పట్టించండి. ఇలా వాటర్ లాగా కాగానే చూడండి, అయితే కొంచెం వాటర్లో వేసి చూడండి. కొంచెం గడ్డలాగా అయితే పాకం అయినట్టే. ఆ పాకంలో అయితే కొంచెం నువ్వులు కొంచెం వేస్తూ మిక్స్ చేయండి. ఇట్లా కలుపుతూ ఉండండి, గడ్డలు కట్టకుండా. చూపించిన విధంగా చేయండి. నువ్వుల లడ్డూలో మెయిన్ ఏంటంటే 2 కప్స్ అయితే నువ్వులు తీసుకుంటే 1 కప్పే బెల్లం తీసుకోండి. ఎందుకంటే మళ్ళీ పాకం ఎక్కువైతే మొత్తం లడ్డూలు అయితే కట్టడానికి రాదు. కాబట్టి పాకం రాగానే ఇట్లా కొద్దిగా అయితే స్టవ్ ఆఫ్ చేయకుండా ఇలానే కలుపుతూ ఉండండి. స్టవ్ అయితే ఆఫ్ చేయకండి అస్సలు. మంచిగా కలిపిన తర్వాత ఇలా మంచిగా ఉడుకుతుంది. కొంచెం పాకం దగ్గర కాగానే చూడండి. మా వాళ్ళు అయితే ఇక లడ్డూలు అయితే కడుతున్నారు. అయ్యింది కాబట్టి చేతికైతే ఫస్ట్ ఆయిల్ అప్లై చేస్తున్నారు, ఎందుకంటే చాలా హీట్ ఉందని చెప్పేసి. ఇలా అయితే చేతికైతే ఆయిల్ అప్లై చేస్తూ పెట్టండి, ఎందుకంటే కొంచెం హీట్గా ఉంటుంది. మీకు నచ్చిన సైజులో మీకు నచ్చిన షేప్లో అయితే చేసుకోవచ్చు. మేమైతే కొంచెం లడ్డూలు చేసినాక కొంచెం వెరైటీగా ట్రై చేద్దామని ఇలా అయితే ఒక ప్లేట్లో అయితే సర్కిల్లా వేసుకొని డైమండ్ షేప్లో అయితే కట్ చేస్తున్నాము. ఇది కటింగ్ అయితే. ఇవైతే లడ్డూలు, ఇవైతే డైమండ్ షేప్లో అయితే ఇలా వచ్చాయి.